పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రోడ్లు గుంతలు గతుకులతో నరకప్రాయంగా ఉన్నాయి. గుంతల రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న రోడ్లను కూడా కనీసం పట్టించుకోవడం లేదు. జిల్లాలో అత్యంత రద్దీ అయిన ఆలికాం బత్తిలి రోడ్డుపై నిత్యం వేల వాహనాలు వెళ్తుంటాయి. సుమారు 50 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రయాణ సమయం కూడా 3 నుంచి 4 గంటలు పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరుకు సంబంధించి బాలుర హాస్టల్కి ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం అసలు స్పందన లేదు. యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, పడిపోతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి. నా ఫోటోను కూడా డ్రైవ్ చేయలేకపోతూ ఉన్నాను. అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఎమ్మెల్యేకి అంతకంత స్పందన లేదు. ఆయన దోసుకోవడమే తెలుసు తప్ప ఈ రోడ్డు బాగు చేయాలా, ప్రజల సౌలభ్యం చూడాలా, ప్రజల సౌకర్యం చూడాలన్న ఆలోచన ఏ కోశానికి కూడా లేదు. అభివృద్ధి కార్యక్రమం అంటే రోడ్లు ఎక్కడ కూడా చాలా చక్కగా బాగు చేస్తామని చెప్పారు. మరి ఈరోజు శ్రీకాకుళం బయలుదేరాలంటే వెళ్ళి వస్తామో లేదని పరిస్థితుల్లో ఉంది. రోడ్డు కనీసం 4 గంటల వ్యవధి పడుతుంది. మరి ఉదయం బయలుదేరితే పొద్దునటికి నా భర్త ఇల్లు వస్తాడా లేదా నా భార్య ఇల్లు వస్తుందా లేదనేది కూడా గ్యారంటీ లేని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. మరి ఇంత అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు గవర్నమెంట్ కొత్తూరు నుండి శ్రీకాకుళం బయలుదేరాలంటే 60 కిలోమీటర్ల వ్యవధి అనేది 4 గంటలు పడుతుంది వన్ సైడ్ వెళ్ళాలంటే. మరి ఇది ఎంతవరకు అనేది గవర్నమెంట్కి మరి అర్థం అవ్వాలి. ఎందుకంటే మరి వచ్చి ఇప్పుడు సంవత్సరాలు సుమారుగా అయిపోతుంది. ఈ రోడ్లు అనేది పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ రోడ్లు అనేది బాగు చేసి అభివృద్ధి సంక్షేమం రెండూ చూస్తారని మరి మేము కోరుకుంటున్నాం. మరి సంక్షేమం అనేది లేదనేదే ప్రజల నుంచి వస్తుంది. అభివృద్ధి అనేది మాత్రం చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికీ చూపించింది లేదు, ఏటీ లేదు. కాబట్టి ఇప్పటికైనా రోడ్లు చక్కబెడతారని మేము కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన హిరమండలం ప్రధాన రహదారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. పిండ్రివాడ, గులుమూరు, గొట్టా నుంచి ఆకుల తంపర వైపు వెళ్లే వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. అదేవిధంగా పాతపట్నం నుంచి బెండిగేటు జంక్షన్కి వెళ్లే రోడ్డు పరిస్థితి వర్ణనాతీతం. ఈ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వందల గ్రామాల ప్రజలు ఈ రహదారిపై ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం ఆ ప్రయాణం నరకప్రాయమైంది. ఇప్పుడు రోడ్లు లేదు, గుడ్లు లేదు, ఆ రోడ్లే లేదని చెప్పారు. ఇప్పుడు రోడ్లు వేయకంటే ఇలా గోతుల్లో పడిపోతున్నారు జనాలు, చచ్చిపోతున్నారు జనాలు. రోడ్లు వేస్తామని గెలిచినారు, పథకాలు ఇస్తామని గెలిచినారు. జనాలకి ఏటీ లేదు. మా తెలంపేట చెప్పారు కదా, అప్పుడు మేనిఫెస్టోలు పెట్టారు అన్ని రోడ్లు అన్ని క్లియర్ చేస్తాం, గోతులు వేయకండి చేస్తామని. ఎలన్పేట నుంచి హిరమండలం వెళ్లే రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రహదారిపై వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పాలకొండ నుంచి అళ్లుబంగి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ రోడ్డుపై చిన్న వర్షం పడితే చాలు రహదారి చెరువుని తలపిస్తుంది. నియోజకవర్గంలోని అనేక ప్రధాన రహదారులతో పాటు గ్రామాలకు వెళ్లే రోడ్లు కూడా అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డైలీ ఇలాగ వెళ్తుంటాం శ్రీకాకుళం. ఎప్పుడు ఇదే పరిస్థితి అండి. ఇక్కడే కాదు, ఆ ముందుకి ఆ చివర కూడా ఇంతే. చాలా యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాము, ఇచ్చేస్తాము అన్నారు. ఏది చేయట్లేదు. రోడ్ల వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతుంటారండి జనాలు. ఇదే ప్లేస్లో చాలామంది చాలా అవస్థలు పడి చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు లేవు, రోడ్లు లేవు, ఏదీ లేదండి. ఉన్న ఉద్యోగాలు తీసేస్తుంటారు, రోడ్లు వేయడం మానేస్తుంటారండి. ఎన్నికల ముందు హామీలిచ్చిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోవడం లేదని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాతపట్నంలోని
రన్వేను తలపించే విధంగా చేస్తామని, పాతపట్నం రోడ్లను రన్వేను తలపించేలా చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాంతంలో రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.